మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగిన మాలల సింహగర్జన సభలో 2 తెలుగు రాష్ట్రాల నుండి మాల నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు। ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ తో పాటు పల్నాడు జిల్లా మాల మహానాడు నాయకులు పుస్తల జయరావు, పల్నాడు జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। వారందరికీ మాల మహానాడు రాష్ట్ర కమిటీ తరపున మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ధన్యవాదాలు తెలిపారు। ఎస్సీ వర్గీకరణ పేరుతో మాలా మాదిగలను విడగొడుతూ వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తున్నటువంటి ప్రధానంగా ఈ దేశంలో ఉండబడేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎస్సీ వర్గీకరణకు ఆజ్యం పోసినటువంటి తెలుగుదేశం పార్టీకి, అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎస్సీ వర్గీకరణ విషయం ఈ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఉండబడినటువంటి ఎస్సీ వర్గీకరణ కేసు ఇంకా జడ్జిమెంట్ రాకముందే ఈ యొక్క ముఖ్యమంత్రి దళితుల మేనమామ అని చెప్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టరేట్లకి అభిప్రాయ సేకరణల నిమిత్తం పంపించినటువంటి సర్క్యులర్ని రద్దు చేయాలని మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఏదైతే మీరు దళితులకు మేనమామ అని చెప్పి, ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయం కోర్టులో ఉంది మా పరిధి కాదని చెప్తూ, మరోపక్క నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్తున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద నీకు ఉన్నటువంటి కపట ప్రేమను తగ్గించాలని, కమట ప్రేమను ఎప్పటికైనా మానుకోవాలని, వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి ఏదైతే సర్క్యులర్ మీరు కలెక్టరేట్లో పంపించారో ఆ సర్క్యులర్ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలమానాడు ఉద్యమాల్ని మళ్ళీ చేపడుతుందని, గతంలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలేదని చనిపోయినటువంటి అమరులైనటువంటి మాల మృతవీరులకి అభినందనలు, మాల మృతవీరులకి గన్నెవాళ్ళు అర్పిస్తూ, వాళ్ళ సాక్షిగా గతంలో వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా అయితే అధికారానికి దూరం అయిందో ఆ విధంగా మళ్ళా 2004 తీర్పును గుర్తుపెట్టుకొని ఈరోజు వర్గీకరణ చేస్తానని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే వర్గీకరణకు మద్దతు తెలిపే ప్రతి రాజకీయ పార్టీలంతా మాలల పంతం అనే నినాదంతో ముందుకెళ్తాం। ఆ సర్కులర్లను రద్దు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్లకి మాల మహానాడు, మాల సంఘాలు, మాల ఉద్యోగ సంఘాలు రిప్రజెంటేషన్స్ కలెక్టర్కి ఇవ్వాలని, వారి అభిప్రాయాలను వర్గీకరణకు వ్యతిరేకంగా తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।